హలో, వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ అమ్మాయి తెలుగు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మా గోల్డీ తల్లి స్కూల్కి వెళ్తుంది. యాక్చువల్లీ యూనిఫామ్ వేసుకోవాలి, కానీ తను సివిల్ డ్రెస్ వేసుకెళ్తానందని మ్యామ్తో నేను మాట్లాడతానని చెప్పి ఇంకా తనకి ఇష్టమైంది కాబట్టి సివిల్ డ్రెస్ వేస్తాను. తనకి ఎంతో ఇష్టమైన పింక్ కలర్ ఫ్రాక్ ఇది చాలా బాగుంటుంది. తను స్కూల్కి వెళ్ళే ముందు కంపల్సరీ వాళ్ళ తాతగారితోటి వాళ్ళ నానమ్మతోటి అయితే బాయ్ చెప్పి వెళ్తుంది. తను డ్రాప్ చేసేసి నేను స్కూల్లో తర్వాత ఇంటికి వచ్చి ఒకటి చేయబోతున్నాను. అదేంటో పదండి చూద్దాం. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నానో. ఇప్పుడు వచ్చి ఇది మా అమ్మగారి ఇంటికి వస్తున్నాను. మా అమ్మగారు వాళ్ళ వీధి ఇది, మా అమ్మగారి ఇల్లు ఇది. మంచి జాన్ చెట్టు, పక్కన అరటి చెట్టు ఉంది. అంతేనా, కోనసీమ కదండి, కంపల్సరీ అరటి చెట్లు అరటికాయలు అన్నీ ఉంటాయి. ఇవి మా స్టెప్స్, ఈ స్టెప్స్ మీద మేము కూర్చుంటాం. మేము మమ్మల్ని చూసి మా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు కూడా వచ్చి మాతో పాటు కూర్చుని ఈ స్టెప్స్ మీద గంటలు గంటలు మేము గడుపుతాం అన్నమాట. అంటే చాలా బాగుంటుంది. ఆ చెట్టు కింద చల్లగాలి కింద కూర్చొని బాగా కబుర్లు చెప్పుకుంటాము. టైంపాస్ బాగా అవుతుంది. మా అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నారంటే రేషన్కి వెళ్తున్నారు. ఇదివరకైతే రేషన్ మన దగ్గరికి వచ్చేది, కానీ ఇప్పుడు మనం వెళ్ళాలి. మా అమ్మగారు రేషన్కి వెళ్తున్నారు. రైస్ వేయించేసుకున్న తర్వాత బ్యాగ్ అయితే అటు పెట్టేస్తే నాన్నగారు వచ్చి బండి మీద తీసుకొస్తారు. ఇది వీధి. మా అమ్మగారు వెళ్తున్నారు అక్కడ నేను స్టార్టింగ్ వీధి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది స్టార్టింగ్ వీధి అన్నమాట. ఇక్కడ నుంచి చివరి వరకు వీధి ఆపోజిట్ సైడ్స్లో ఉంటాయి అన్నమాట హౌసెస్. చాలా బాగుంటాయి, ఎదురుబొదురుగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ చెట్లతోటి మొక్కలతోటి చాలా బాగా మెయింటైన్ చేస్తారని చెక్కని. చాలా బాగుంటుంది చెట్లు. ఇది ఇటు సైడ్ నుంచి మా ఇల్లు. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే మా నాన్నగారు కొత్తగా పెట్టిన చిక్కుడుకాయ పాదులు అయితే చూపిస్తున్నాను. రీసెంట్గా పెట్టారండి విత్తనాలు. అవి మొలకలు వచ్చి ఇలాగ వాటికి ఏమీ చగలకుండా చుట్టూరు కర్రలు కట్టారు. ఇదివరకు అయితే అది పైకి పెట్టేవారు టెర్రస్ మీదకి, కానీ ఇప్పుడు అది పాడైపోతుంది, బాగా చెత్తది చేస్తున్న ఆకులు అని చెప్పేసి ఇప్పుడు పందిరి అయితే వేశారు. చిన్న పందిరి మా నాన్నగారు. అంతేనా, వ్యవసాయం చేసుకుని ఆయన కదండి, ఇలాంటివన్నీ బాగా తెలుస్తాయి. పందిరేసి కట్టారన్నమాట. చిక్కుడుకాయలు మీకు తెలుసు కదా, మనం ఏ ఫెర్టిలైజర్స్ ఏమీ స్ప్రే చేయకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు మా ఇంటి లోపలికి వెళ్తున్నాను. చెప్పాను కదా ఈరోజు ఏదో చేస్తున్నానని చెప్పి. ఏం చేస్తున్నారండి, లోపలికి వెళ్తున్నాను నేను. నెక్స్ట్ ఎప్పుడైనా మా హోమ్ టూర్ చూపిస్తాను మీకు. ఇదేనండి మా అమ్మగారి ఇల్లు. మీకు ఏం చూపిస్తున్నానంటే ఇదే ఈరోజు గవ్వలు తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను. ఇవి గవ్వలు తయారు చేసుకోవడానికి చెక్క, దీని మీద గవ్వలు తయారు చేస్తారు. గవ్వల్లోకి ఏమేమి సాల్ట్, జీలకర్ర, అలాగే కారం, వాటరు, అలాగే గోధుమ పిండి. నేను గోధుమ పిండే వాడతాను, మైదా వాడను. అలాగే ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్. ఇవన్నీ ఒక పెద్ద బేషన్లోకి, అంటే కలపడానికి ఖాళీగా మనకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి పెద్ద బేషన్ తీసుకున్నాను. మా అమ్మగారిది ఇది మా అమ్మగారి ఇంట్లోనే చేస్తున్నాను నేను. అక్కడ చేస్తే నాకు ఎవరో ఒక హెల్ప్ చేస్తారని చెప్పి అక్కడే చేస్తున్నాను. ఎందుకంటే నాకైతే పని చేసే అలవాటు లేదు, ఇలా పెద్ద పెద్ద వంటలు వండే అలవాటు లేదు. మా అమ్మగారే వండేవారు, మీకు ఇదివరకు చెప్పాను కదండి. కానీ మా అమ్మగారికి షుగరు, బీపీ ఇవన్నీ రావడం వల్ల నీరసం ఎక్కువైపోయి వంటలు అయితే మేము వండమని చెప్పట్లేదు, అందుకనే నేనే వండుతున్నాను పిల్లల కోసం. ఇక్కడ కొంచెం ఒక గుప్పెడు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. ఎందుకంటే అవి వేయడం వల్ల గట్టిగా అయితే రాకుండా కొంచెం బాగుంటుంది అనేసి అన్నారని. దాని తర్వాత సరిపడగా కారం వేస్తున్నాను. దాని తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను. మనం కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేయడం వల్ల ఇలాంటి స్నాక్స్ తినేటప్పుడు మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అరుగుదల బాగా అవుతుంది అనేసి జీలకర్ర వేస్తున్నాను కొంచెం. అలాగే మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇవన్నీ బాగా పట్టేటట్లు కలుపుకోవాలన్నమాట. కావాలంటే ఆయిల్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఉత్తు ఫ్లోర్నే
ఆ 3-4 ఇంగ్రీడియంట్స్ అయితే వేసి మిక్స్ చేస్తున్నాను బాగా కలిపే వరకు. ఇది లెఫ్ట్ హ్యాండ్ కాదు, రైట్ హ్యాండే. కెమెరా వల్ల అలా కనిపిస్తుంది మాకు, ఫ్రంట్ కెమెరా వల్ల. వాటర్ కొంచెం కొంచెం చూసుకుంటూ వేస్తూ బాగా కలిపి పెట్టేసుకోవాలి. గోధుమ పిండితోటే చేయండి మీరు, చిప్ చేసినా గవ్వలు చేసినా ఏం చేసినా, ఎందుకంటే అది హెల్తీ. చాలామంది ఎక్కువగాని బాగుంటుంది కలర్, అది బాగుంటుంది టేస్టీగా ఉంటాయి అని చెప్పేసి మైదా వాడతారు. సో అదైతే మంచిది కాదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, హెల్త్కి అస్సలు మంచిది కాదు అది. కలిపేసాను, ముద్దలా పెట్టేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదేనండి చెక్క అని. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఎంత సైజు కావాలో అంత చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చుట్టుకుని పెట్టేసుకోవాలి. ఇది ఫ్రై చేయడం అయితే చాలా ఈజీ, కానీ ఈ బాల్స్లా చుట్టుకొని ఈ చెక్క మీద ఈ గవ్వ తయారు చేయడం మాత్రం నాకు చాలా టైం పట్టింది. ఇలా రౌండ్గా ఫస్ట్ కొన్ని బాల్స్ అయితే చేసుకోవాలి, అంటే ఈజీ వర్క్ అన్నమాట. మా గోల్డమ్మ స్కూల్ నుంచి వచ్చేసింది, మా నాన్నగారు వెళ్ళి తీసుకొచ్చేసారు, నేను వెళ్ళడానికి ఇక్కడ బిజీగా ఉన్నాను కాబట్టి. ఇదిగోండి కొన్ని బాల్స్ అయితే చేసి ఇప్పుడు ఎలా గవ్వ చేయాలో చూపిస్తున్నాను. ఆ చెక్క మీద పెట్టి చాలామంది కోముతోటి ఇంకా వేరే వేరే వాటితో చేస్తారు, కానీ మా అమ్మగారు ఈ చెక్క కొన్నారు, ఈ చెక్క మీద చేస్తాం మేము. దీన్ని ఇలానే గట్టిగా ప్రెస్ చేసి ఇలా వచ్చేస్తుంది అంతే. చాలా ఈజీ, గమ్మునే అయిపోతుంది తొందరగానే. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కంపల్సరీ కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా ఉండకండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు అదొక బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. కొంచెం అలవాటయ్యే వరకు వీడియోస్ కూడా అటు ఇటుగా ఉంటాయి, ఎందుకంటే జస్ట్ నేను స్టార్టింగ్ బిగినర్ని కాబట్టి ఇప్పుడిప్పుడే ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అవి నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం అలవాటయ్యే వరకు. నాకు ఇక్కడ మా గోల్డ్ తల్లి అయితే హెల్ప్ చేస్తుంది. గోల్డమ్మకి చాలా ఇష్టం ఇలాంటివన్నీ చేయడం, ఇలాంటి వాటిలో చాలా ఓపికగా కూర్చొని నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఒక చిన్న ముద్ద, చిన్న చిన్న చపాతీ ముద్ద కలిపి పెట్టింది కొంచెం కొంచెం కూడా తింటూ ఉంటుంది, చాలా ఇష్టం అలాగా. ఎందుకంటే ఉప్పు కారం వేసి కలిపాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది తింటూ అప్పుడప్పుడు రౌండ్స్ చేస్తుంది. దాన్ని రౌండ్స్ చేస్తుంటే నేను తనకి అది ఎంత తీసుకోవాలో తెలియదు కాబట్టి నేను కొంచెం తీసి తనకి ఎత్తున్నాను, దాన్ని కరెక్ట్ షేప్లో రౌండ్ చేస్తుంది. స్కూల్లో విషయాలన్నీ చెప్తూ నాకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ రౌండ్ చేసేసింది, నేనైతే ఇదిగోండి గవ్వలు చేసేసాను. ఇంకా ఫ్రై చేయాలన్నమాట. ఫస్ట్ అన్నీ చేసి పెట్టేసుకుంటే అప్పుడు కొన్ని కొన్నిగా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి చాలా బాగా వచ్చినాయి కదా, మంచి షేపులు అన్నీ భలే వచ్చినాయి, ఎక్కడ ఏమీ బ్రేక్ అవ్వలేదు, పాడవలేదు, బాగా వచ్చినాయి. ఇక్కడ బాండీ అయితే పెట్టేసుకున్నాను పాత్ర, దాంట్లో ఆయిల్ వేస్తాను. అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేస్తూ చూస్తుంది అనమాట, హీట్ అయిందా లేదా అని చెప్పి. అప్పుడు బాగా హీట్ అయిపోయింది అన్న తర్వాత అప్పుడు ఇలా క్వాంటిటీగా కొంచెం కొంచెంగా వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేయడం చాలా ఈజీగా అయిపోయింది, కానీ ఆ బాల్స్ చేసుకోవడం, ఆ గవ్వ చేయడం చాలా టైం పట్టేసింది. చెప్పాలంటే చాలా నీరసం కూడా వచ్చేసింది నాకు నెక్స్ట్ డేకి. కొత్త కదండి, ఎప్పుడు అమ్మ చేసి పెట్టేది, ఇప్పుడు నేను చేస్తున్నాను. తప్పదు, పిల్లల కోసం మనం కూడా అలవాటు చేసుకోవాలి, మన పిల్లల కోసం అనేసి చేస్తున్నాను. మా చెల్లి అయితే అమ్మో ఎంత ఓపికగా చేస్తున్నావు అనేసి అంది. ఫ్రై చేస్తున్నాను ఇక్కడ.
కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అయితే మొత్తం ఫ్రై అయిపోతుంది కానీ లోపలైతే బాయిల్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటాం మంచిది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అయిపోయినాయి, మీకు చూపిస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. బై బాయ్, థ్యాంక్ యూ.